మీనరాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో రాశిలో శనిగారు ఉంటూ సంవత్సరం అంతా కూడా శనిగారు సంచరిస్తూనే ఉన్నారు. అలాగా 2026లో ఆయన యొక్క స్థితి సంచారం ఏమీ మారబోవడం లేదు. మరి ఏలినాడి శని జరుగుతూ ఉన్నది, ద్వితీయ పాదంలో ఉంది. ఆల్రెడీ వ్యయ పాదం అయిపోయింది, ప్రథమ పాదం జరుగుతూ ఉన్నది. మరి గురుబలం ఏమన్నా అక్కడికి వస్తుందా అంటే, గురువు గారు జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు అర్ధాష్టమంలో సంచరిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం ఇది. ఒక పక్క రాహు బలం లేదు, ఇంకో పక్క శనిగారి బలం లేదు, ఇంకో పక్క గురువు గారి బలం లేదు. ఒక్క కేతువు బలము మాత్రమే ఉన్నది. ఇలా కేతువు బలం మాత్రమే ఉన్నప్పుడు ఏదైనా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా అంటే, ఆదాయంలో కొద్దిగా పూర్వం కన్నా భిన్నంగా ఆదాయం పెరుగుతుందన్నమాటే గాని స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. అయ్యే పనులు ఆగిపోవడానికి అవకాశం ఉంది. కానీ జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి దగ్గర నుంచి గురువుగారి యొక్క సంచారము తిరిగి గురు బలాన్ని పుంజుకొని సంతోషంగా ఉంటారు మీరు. ఇక అక్టోబర్ 31వ తేదీన ఈ కర్కాటక రాశి నుంచి గురువు గారి యొక్క స్థితి సింహరాశిలోకి వెళ్ళిపోతుంది. సింహరాశిలోకి వెళ్ళినప్పటి దగ్గర నుంచి మళ్ళీ గురువు యొక్క అనుగ్రహ విశేష ఫలితాలు తగ్గిపోతాయి. అంటే ఈ సంవత్సర కాలంలోనే 3 రకాలుగా, ఒకటి అర్ధాశ్రమంలో ఉంటున్నారు, ఒకటి పంచమంలో ఉంటున్నారు, ఒకటి షష్టంలో ఉంటున్నారు. పంచమంలో ఉన్నప్పుడు అనేక రకాల లాభాలు పుంజుకుంటున్నారు, కానీ ఈ అర్ధాశ్రమంలో గాని షష్టంలో గాని అంతగా లాభాల బాటలో లేని కారణం చేత సంవత్సరం మొత్తం మీద కూడా సాధారణమైన ఫలితాలే ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతోంది. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం చాలా చాలా తప్పనిసరి. మిగతా పరిహారాలు కూడా చెప్పినట్టుగా చేసుకోండి, మరింతగా బాగుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.